రైట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు అయితే చాలా వరకు ఉత్కంఠంగా మారాయనే చెప్పాలి. చాలా వరకు పోటాపోటీగా అటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించి పోటాపోటీగా పోటీ జరిగిన నేపథ్యంలో కొన్ని చోట్ల కాంగ్రెస్ వచ్చినా మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ రావడం చాలా వరకు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి అయితే అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చాలా వరకు సంబరాలు చేసుకున్నారు. బట్ ఇక్కడ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, చాలా వరకు వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైతే పంచాయతీ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అకార్డింగ్ టు డిసెంబర్ 20వ తేదీన చేయాల్సిన బాధ్యత స్వీకరణ కావచ్చు, లేకపోతే సర్పంచులుగా వాళ్ళు ఎన్నికైన నేపథ్యంలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ప్రమాణ స్వీకారం డిసెంబర్ 20 తేదీన చేయాలని చెప్పేసి అయితే పంచాయతీ శాఖ నిర్ణయం తీసుకుంది. కాకపోతే ఆ రోజు ముహూర్తాలు మంచిగా లేవు అని చెప్పేసి అయితే డిసెంబర్ 22న అయితే ముహూర్తాలు బాగున్నాయి అని చెప్పేసి అయితే ప్రజాప్రతినిధులు ఒక విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే సర్పంచులు ఎన్నికయ్యారో నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ కలిసి ఈ నెల 22న డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రోజు బాధ్యతలు స్వీకరించిన ముహూర్తం బాగుందని చెప్పేసి అయితే పంచాయతీ శాఖ నిర్ణయం తీసుకుంది. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు హోరాహోరీగా జరుగుతున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అటు వార్డు మెంబర్లు కావచ్చు, ఇటు సర్పంచులు కావచ్చు, చాలా వరకు ఉత్కంఠంగా పోటీ రేపడంతో వాళ్ళ మధ్య టెన్షన్ అనేది ఇంకెక్కువగా పెరిగిపోయింది. ఎందుకంటే ఆల్ ఓవర్ తెలంగాణలో అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు తెలంగాణ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటివి. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు అయితే తెలంగాణ రాష్ట్రానికి కళ్ళు అని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు ముహూర్తం బాగుందని చెప్పేసి అయితే నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తులు జారీ చేయడం అయితే జరిగింది. దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించింది పంచాయతీరాజ్ శాఖ. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇటు సర్పంచులు కావచ్చు, లేకపోతే అటున్న వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా గ్రామీణ అభివృద్ధి చేయాలని చెప్పేసి అయితే ఇటు సర్పంచులుగా మరియు ఇటు వార్డు మెంబర్లుగా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే చాలా వరకు అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే పాలక పక్షాలు ఇవి రెండు ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి కూడా గ్రామాలను అభివృద్ధి చేస్తేనే తెలంగాణ యొక్క డెవలప్మెంట్ జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అయితే చాలా వరకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తేలిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అండ్ మోర్ ఎవర్ ప్రజలకు కూడా తెలుసు అసలు ఎవరికి ఓటేస్తే ఏ విధంగా ఎవరు గెలుస్తారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారని చెప్పేసి అయితే తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ఇదొక చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. అండ్ మోర్ ఎవర్ డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారాలు చేయాలని చెప్పేసి అయితే పంచాయతీ శాఖ తేల్చి చెప్పడం అయితే జరిగింది. అనిల్ తో శ్వేతంగర్, హిట్ టీవీ, పంచాయతీరాజ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.